హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేనే మీ సునీంద్రాని. ఈరోజు మా ఫార్మసిస్టుల కోసం మళ్ళీ ముందు రావడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా రైల్వే ఫార్మసిస్ట్ అనేటటువంటి ఎగ్జామ్కి చాలామంది అప్లై చేయడం జరిగింది వివిధ బోర్డులకి. అయితే వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇవ్వడానికి రావడం జరిగింది. అదర్ దాన్ ఫార్మసీ చేసేవాళ్ళు లెఫ్ట్ అవ్వచ్చు, ఒమిట్ చేయొచ్చు. లేకపోతే మీ యొక్క ఫార్మసీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ని పంపించండి. ఈరోజు మనకి ఒక రైల్వే శాఖ ఒక వెబ్ నోట్ అనేది విడుదల చేయడం జరిగింది. అది ఏంటంటే ఎగ్జామినేషన్స్ అనేవి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 28 నుంచి 30 తేదీ వరకు ఉండబోతున్నాయి. ఈ 3 రోజుల పాటు ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగిందండి. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా చాలామంది ప్రిపేర్ అయ్యారు. కాబట్టి ఈ ప్రిపేర్ అవుతున్నారు వీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఎవరైతే ఇంకా చదువుకోవాల్సిన ఉన్నారో ఇంకా 1 మంత్ 2 మంత్స్ 1 మంత్ ఉంది కరెక్ట్గా. కాబట్టి ఈ డేట్స్ కూడా వచ్చేసినాయి మనకి. 1 మంత్ అంటే ఎగ్జామినేషన్ మనకి 35 డేస్ వరకు ఉంది. ఈ డేట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సినంత అవసరం అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే స్టేట్ నోటిఫికేషన్స్ అనేవి రప్పించుకోవడం కోసం అని చెప్పేసి మనం కృషి చేయాలి ఎంతవరకైనా. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలామంది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి ఉంటారు, మనకి చూసే ఉంటాం. తమిళనాడులో ఆల్రెడీ విడుదలైంది నోటిఫికేషన్ 400 అప్రాక్సిమేట్లీ. మన పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో కూడా ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది ఈ మధ్యనే. ఓకేనండి, చాలా ఎక్కువ పోస్టులు విడుదల చేశారు. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా విడుదల చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 2012 అనేది లాస్ట్ అండి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అవి. కాబట్టి 2012 తర్వాత మళ్ళీ తీయలేదు, విడుదల చేయలేదు నోటిఫికేషన్స్. వాటి గురించి కూడా ఒకసారి మన డిస్ట్రిక్ట్ వైజ్గా కలెక్టర్స్కి మనం అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. రేపు మండే అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అడగందే ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఎక్కువగా మన దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ ఫార్మసీ అనగానే చాలామంది సర్టిఫికేట్ అమ్ముతారు కదా అనేటటువంటి ధోరణి ఉంది. అటువంటి వాటికి మనం కాయరాదు, అటువంటి మాటలు అనేది కాయకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇది కొంతమంది నిర్వాహకం అయితే కాదు. ఒకటి, డ్యూ టు ల్యాక్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది సిబ్బంది ఉంటే ఈజీగా ఈ యొక్క రెంటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. మనం రెంటింగ్ సిస్టమ్కి అయితే చట్టం మొత్తం చట్టం చూసుకుంటుంది, మనకు అనవసరమే ఈ టైంలో. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్ అనేది మాత్రం జరపాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు రిక్రూట్మెంట్ ఎక్కువగా జరిపేటప్పుడే మనం సమాజానికి చాలా మంచి చేయగలం. అదేవిధంగా ఇందులో ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో వారికి కూడా కఠిన చర్యలు కూడా మనం తీసుకొని మనం ఒక మంచి ఆఫీసర్ లెక్క కూడా మనం ఉండొచ్చు. ఇది అందరికీ ఇది కూడా తెలిసిన విషయమే. డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ తెప్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. తర్వాత చాలా ఎక్కువగా ఫార్మసిస్ట్ పోస్టులు కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతినే కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా నియమించుకోవాలి అనేటువంటి వాటిని మనం ముందు తీసుకెళ్ళాలి. అయితే చాలామంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వెళ్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి అనుకుంటారు. కానీ కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న వారిలో ప్రిపరేషన్ స్థాయి తగ్గొచ్చు. కానీ ఎవరైతే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి ప్రిపరేషన్ స్థాయి పెరిగి మనం వాళ్ళకంటే కూడా ఎవరైతే ఉంటారో ఈ రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువగా మార్కులు సంపాదించుకోవచ్చు. ఓకే, వారికి యాడ్ అవుతుంది ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి యాడ్ అవుతుంది ఏంటంటే ఏదైతే ఈ కాంట్రాక్ట్ 1 ఇయర్కి 1 మార్క్ లాగా, లేకపోతే ఇక్కడ రూరల్లో చేస్తే ఎన్ని మార్కులు, అర్బన్లో చేస్తే ఎన్ని మార్కులు, ఏ విధంగా అయితే ఉంటుందో డిపెండ్స్ ఆన్ దట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి నిర్ణయిస్తారు. ఏదేమైనా ఒక 10 మార్క్స్ కంటే మాత్రం ఎక్కువైతే ఉండదు. ఆ 10 మార్క్స్ అనేవి ఇక్కడ కొద్దిగా కష్టపడినట్లయితే కొద్దిగా ఒక స్టెప్ ముందుకైతే వేయగలం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ తెప్పించుకోవాల్సిన అవసరం మనకైతే ఉంది, స్టేట్ నోటిఫికేషన్. అయితే రైల్వే ఎగ్జామ్స్ మాత్రం మనకు పక్కాగా ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ 28 నుంచి 30 మధ్యలో మనకి జరగబోతున్నాయి.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా వీటికి సన్నద్ధం కాండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.